మనం గోయింకా యూనివర్సిటీలో ఉన్న బి బ్లాక్లో ఆడిటోరియం చూసాము అండ్ అలాగే కింద కల్చరల్ యాక్టివిటీస్ జరిగినవన్నీ చూసాం కదా. ఇప్పుడు అలాగే మేజర్గా అవసరమైనవి క్లాస్ రూమ్. సో ఈ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము, ల్యాబ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. బికాస్ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే ఇవే వస్తాయి, క్లాస్ రూమ్స్ అవ్వనివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీస్ అవ్వనివ్వండి, ఇవే వస్తూ ఉంటాయి. సో ఇదేమో జెన్సన్ హ్యూమ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అంట. సో ఒక్కొక్క ల్యాబ్కి ఒక్కొక్క నేమింగ్ అనేది ఉంది బయట. ఇది కంప్యూటర్ ల్యాబ్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ అంటే దే నీడెడ్ కంప్యూటర్, ప్రతి వాక్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి కావాల్సింది కంప్యూటర్. సో దీస్ ఆర్ ద ల్యాబ్స్. క్లాస్ రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ ఒక మంచి ఎడ్యుకేటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఇది చూసుకుంటే ఎగ్జామినేషన్ సెల్, వేర్ ఎగ్జామ్కి సంబంధించిన బోర్డ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ ఎగ్జామినేషన్ సెల్లోనే సాల్వ్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ ఈవెంట్స్ ఏమేమి జరుగుతాయి వీళ్ళ క్యాంపస్లో, వీళ్ళ యూనివర్సిటీలో అది క్లియర్గా ఉన్నాయి. సో ప్రైజ్ మనీస్ ఉన్నాయి, బికాజ్ వీళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ అండ్ మోటివ్గా ఉంటుంది. సో ఇలా కండక్ట్ చేసి వాళ్ళు అచీవ్ అయితే సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్, ఇలా డిఫరెంట్ వాళ్ళ సెగ్మెంట్స్లో వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రతి ఆస్పెక్ట్ వీళ్ళు తీసుకుంటున్నారు.